ఇక్కడ ముదోల్ నియోజకవర్గంలో దళిత బంధు ఇంకా రాలేదని చెప్పేసి శంకర్ అనే యువకుడు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ముదోల్ నియోజకవర్గం నుంచి 1100 మందికి ఈ దళిత బంధు శాంక్షన్ అయింది. ఎలక్షన్ కోడ్ వల్ల దళిత బంధు ఇంకా వాళ్ళ అకౌంట్లో జమ కాలేదు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు వేరే గవర్నమెంట్, ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇంకా నెలన్నర పైన అవుతున్నా తన అకౌంట్లో ఇంకా డబ్బులు రాలేదని చెప్పేసి శంకర్ అనే యువకుడు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ దళిత బంధు ఏదైతే ఉందో దానికి సంబంధించిన అమౌంట్ జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లో జమ అయినాను కూడా ఆ కలెక్టర్ గారు ఇంకా వీళ్ళ అకౌంట్లకు ఇంకా డబ్బులు పంపలేదని చెప్పేసి ఈ యువకుడు శంకర్ అనే యువకుడు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. ఒకసారి శంకర్కి ఒకసారి అడిగి తెలుసుకుందాం దానికి సంబంధించి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే సార్, కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర నేను వెళ్ళినా, కలెక్టర్ గారు ఆఫీస్ దగ్గర వెళ్తే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు వెనుక ఉండే అటెండర్ గారు లోపల కలెక్టర్ గారు ఉన్నప్పటికీ కలెక్టర్ సార్ మస్తు బిజీ ఉన్నాడు భయ్, మస్తు బిజీ ఉన్నాడు కలెక్టర్ సార్, మీకు కలవడం అని అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. దాని తర్వాత నేను చెప్పడం జరిగింది, సార్ నా బాధ ఇది అని చెప్తే లోపల పేషెంట్ ఉంటాడు, ఆడ కలవండి లేకపోతే బయట పోయి కూర్చుండి అన్నాడు కలెక్టర్ ఆఫీస్లో. అయ్యో, ఇది నా ఒక్కడి కోసం కాదు, నా జాతి కోసం అని నేను దాన్ని ఏం బాధపడకుండా బయట కూర్చుంటే చాలాసేపటికి తర్వాత లోపల వెళ్తే ఆడ పేషెంట్ ఉంటారు కదా, అంటే లోపల పంపించడానికి కలెక్టర్ గారి దగ్గర, అతని దగ్గర వెళ్తే మినిమం ½ అవర్ అయినా కూడా ఆయన వస్తలేడు. ఇంకొక అతను పక్కకి టేబుల్ మీద కూర్చుని ఉన్నాడు. ఆయనకు అడిగిన, సార్ ఇది పరిస్థితి, కలెక్టర్ గారి దగ్గర వెళ్ళాలంటే మొబైల్లో చూస్తున్నాడు, ఆయన మమ్మల్ని పట్టించుకుంటలేడు. అంటే కలెక్టర్ ఆఫీస్లో ఇది స్థితి, ఇలాంటి పరిస్థితి ఉన్నది. అయినా వాళ్ళు పట్టించుకోకపోయినప్పటికీ మేము లెటర్ రాసి వాళ్ళకి ఇచ్చి వచ్చినాం. రిసీవ్డ్ కాపీ కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఇచ్చిండ్రు. ఖచ్చితంగా దాన్ని మేము ఆ కలెక్టర్ వరకు చేర్పిస్తామని. అయినా ఇప్పటివరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, ఇప్పటివరకు మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. కాబట్టి మేము నిర్ణయం ఏం తీసుకున్నామంటే మా ప్రాణమన్నా పోవాలా, మాకు దళిత బంధు రావాలా, అందుకే కూర్చున్నాం సార్. ఇక్కడ లోకల్గా ఆర్డీఓ గారిని కలిసి వినతి పత్రం అందజేశారా? యాక్చువల్లీ ఇప్పుడు నేను వెళ్ళిన సార్, అక్కడ వెళ్ళినా కూడా ఆర్డీఓ గారు లేకపోయినప్పటికీ ఎవరో ఒకరు ఆఫీసర్ ఉంటారు కదా సార్. మినిమం ½ అవర్ అయింది నేను ఇదే గెటప్లో వెళ్ళినా. అక్కడ వెళ్ళినా ఎవరు పట్టించుకుంటలేరు సార్. దాదాపు ఆఫీస్ మొత్తం ఫుల్ ఉన్నది, అయినా ఒక్క ఆఫీసర్ పట్టించుకుంటలేడు. ఇలాంటి స్థితి ఉంది ఇప్పుడు దళితుల గురించి. ఇప్పుడు ఈ దళితులు ఇప్పుడు మమ్మల్ని ఇట్లా పట్టించుకుంటలేరంటే ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి ఈ దళిత బంధు ఖచ్చితంగా మాకు కావాలా. ఎందుకంటే ఈ దళిత బంధు వస్తే మా కాళ్ళ మీద మేము నిలబడి రేపటి రోజు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోకపోతే మళ్ళీ ఏం పట్టించుకుంటారు? ఈ దళిత బంధే రాకపోతే మా బతుకులు ఇంకా అంతే సార్, ఏదో 90 తాగి ఇంకా పండుకోవడమే. నేను ఎంఏ బీఈడి చదివినా సార్, ఎంఏ బీఈడి చదివి కూడా నేను ఇప్పుడు ఏం చేయలేని స్థితి. ఒకడైతే గవర్నమెంట్ జాబ్లు లేవు, ఏదో గవర్నమెంట్ జాబ్ లేకపోయినా దళిత బంధు వస్తే దాని మీద బతకచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడు మేము అందరం ఉన్నాము, 1100 మంది లబ్ధిదారులము. కాబట్టి దయచేసి మేము కోరుతున్నాము, మాకు ఈ దళిత బంధు ఇవ్వండి. మేము దళితులం అందరము సుమన్ టీవీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మా బాధను, మా గొంతును పై స్థాయికి తీసుకెళ్లే ఒక మార్గంగా ఈ సుమన్ టీవీ ఉపయోగపడుతున్నది. కాబట్టి ప్రత్యేకంగా మా దళితులందరి తరపున ధన్యవాదాలు.